హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ మెడికల్ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా ఫేజ్ 1 కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 10వ తారీఖు సాయంత్రం 5:30 నుండి డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉండకపోతే మీరు డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రంలోగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. అంటే లాస్ట్ అవర్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి దయచేసి ఎవరు కూడా ట్రై చేయొద్దు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటలకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే దాదాపుగా సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా నెక్స్ట్ డే రావచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ డిలే అయింది కాబట్టి చాలా ఫాస్ట్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్. అయితే ఇక్కడ మేజర్ గా మనకి 2 పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని తెలుసు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ఫేజ్ 1 లో మీరు ఫస్ట్ రౌండ్ లో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ లో పెట్టుకోవాల్సిందే. అలాగే ఇక్కడ 9th పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ కానీ ఫస్ట్ రౌండ్ లో వస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అయి తీరాలి కాలేజ్ లో. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు ఉండదు. అంటే నెక్స్ట్ రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు అని అర్థం. సో ఈ 2 పాయింట్స్ మాత్రం మైండ్ లో ఉంచుకోండి. అంతేకాదండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొద్దిమంది స్టూడెంట్స్ నన్ను కొన్ని డౌట్స్ అడిగారు. ఇప్పుడు మేము కన్వీనర్ కోటా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము కదా, ఒకవేళ ఈ రౌండ్ 1 లో మాకు అంటే నచ్చిన కాలేజీ నచ్చిన కోర్సు కానీ రాకపోతే మేము మేనేజ్మెంట్ కోటాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంటే స్లైడ్ అవ్వచ్చా? డెఫినెట్ గా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అంటే మేనేజ్మెంట్ కోటాలో డ్యామ్ షూర్ గా వస్తుందా లేదనేది ఖచ్చితంగా మీకు ముందుగానే తెలియదు. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చిన సీటుని క్యాన్సిల్ చేసుకోకుండా ఫస్ట్ ఈ రౌండ్ 1 అలాటెడ్ కాలేజ్ లో మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఒకవేళ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో కానీ సీటు వస్తే ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1 నుండి మీరు స్లైడింగ్ ప్రాసెస్ ద్వారా చక్కగా మేనేజ్మెంట్ కోటాకి వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్లైడింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఇది కూడా కేవలము ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే. అంటే కన్వీనర్ కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్వీనర్ కోటా రౌండ్ 1 కు సంబంధించిన ఫస్ట్ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. ఆ డేట్స్ లో మీరు ఇమ్మీడియట్ గా ముందు కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మాకు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో సీట్ అలాట్ అయింది కదా మేడం, ఇది కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా? జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఒకవేళ మేము ఇది జాయిన్ అవ్వాలి అంటే ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1 సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఆటోమేటిక్ గా ఏ సీటు కూడా క్యాన్సిల్ అవ్వదండి. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే, సేమ్ కోటాలో మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. అంటే సిక్యూ రౌండ్ 1 నుండి రౌండ్ 2 కి, రౌండ్ 3 కి మీరు అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ సిక్యూ రౌండ్ 1 లో సీట్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు రౌండ్ 2 మీకు అలాట్ చేస్తారు. ఈ రౌండ్ 2 తర్వాత మరలా రౌండ్ 3 లో మీకు అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మాత్రమే మీకు ఫైనల్ గా మిగులుతుంది. అర్థమైంది కదా? అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ కన్వీనర్ కోటాలో మాత్రమే జరిగేటువంటి ప్రాసెస్. అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా అంతే సేమ్. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2, రౌండ్ 3, ఈ థర్డ్ రౌండ్ వరకు కూడా మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రౌండ్ 1 లో మీకు సీట్ అలాట్ అయింది, మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యారు. రౌండ్ 2 మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లారు, సీట్ అలాట్ అయింది అనుకోండి, ఈ రౌండ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ కి వెళ్లారు అనుకోండి, అప్పుడు రౌండ్ 2 సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కేవలము రౌండ్ 3 సీట్ మాత్రమే మీకు కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 మీకు సీట్ అలాట్ అవ్వటంతోనే ఇక్కడ కన్వీనర్ కోటా రౌండ్ 1 సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవ్వదు. మీకు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుంటే మీకు మీరుగా ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేసిన టైంలో ఈ కన్వీనర్ కోటా కాలేజ్ దగ్గరకు వెళ్లి అక్కడ సర్టిఫికెట్స్, అమౌంట్ తీసుకొని మేనేజ్మెంట్ కోటాకు వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
అంతేకాని ఈ సీట్ క్యాన్సిల్ అయ్యి ఆటోమేటిక్ గా మేనేజ్మెంట్ కోటా సీట్ మాత్రమే ఉండదు. ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటా సీట్ వద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన సీటు వద్దు అనుకున్నారు కాబట్టి నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2, రౌండ్ 3 ఇంకా ఫర్దర్ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటి, సపోజ్ ఇప్పుడు మీకు సిక్యూ రౌండ్ 1 లో సీట్ వచ్చింది, ఆ తర్వాత మీరు ఎంక్యూ రౌండ్ 1 కి స్లైడ్ అయి వెళ్ళిపోయారు అనుకుందాం. అంటే ఈ సీట్ మీరు క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నట్లు. కాబట్టి ఇంకా మీ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయినట్లే లెక్క. ఇంకా నెక్స్ట్ ఏ రౌండ్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. ఇంకా నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వాల్సింది కేవలము మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయగలరు అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా. అంతేగాని కన్వీనర్ కోటాలో మీరు ఇంకా కంటిన్యూ చేయలేరు. కాబట్టి ఒక్కసారి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ కోటాలో మీరు కంటిన్యూ అవ్వలేరు. అదే మాదిరిగా ఒకవేళ మేము మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో వచ్చిన సీటు వద్దనుకుంటున్నాం మేడం, కాబట్టి ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నామంటే అప్పుడు మీరు కన్వీనర్ కోటా రౌండ్ 1 లో ఆల్రెడీ మీరు కాలేజ్లో జాయిన్ అయి ఉంటే ఇక్కడ కంటిన్యూ అవుతారు. ఒకవేళ మీకు కన్వీనర్ కోటా రౌండ్ 1 లో అసలు సీటే రాలేదు అనుకుందాం, అప్పుడు మీరు రౌండ్ 2 కి మరలా పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే సపోజ్ మీరు కన్వీనర్ కోటా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేశారు, అసలు సీట్ ఎలాట్ అవ్వలేదు అనుకుందాం. కానీ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ మీకు సీట్ ఎలాట్ అయింది. ఇప్పుడు మీరేం చేస్తారు, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వడం అంటే ఫుల్ ట్యూషన్ ఫీజు కట్టి ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి ఎఫిడవిట్స్, బాండ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయటం. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మరలా కావాలి అంటే కన్వీనర్ కోటా రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది, స్లైడింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీకు కన్వీనర్ కోటా రౌండ్ 2 లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడేం చేయాలి, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 సీట్ వచ్చి ఎలాటైన కాలేజ్లో మీరు రిపోర్ట్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని కన్వీనర్ కోటా రౌండ్ 2 కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుంటారో అప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా నుండి కంప్లీట్ గా మీరు ఎగ్జిట్ అయినట్లే లెక్క. అలా కాదండి, మాకు కన్వీనర్ కోటా రౌండ్ 2 లో సీట్ ఎలాటైనా సరే ఈ సీట్ మేము వద్దనుకుంటున్నాము, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము మేనేజ్మెంట్ కోటాలోనే కంటిన్యూ అవుతూ నెక్స్ట్ అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అప్పుడు ఈ సీటు ఇంకా జాయిన్ అవ్వకుండా వదిలేస్తే ఈ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ నుండి మీరు ఎగ్జిట్ అయినట్లు లెక్క. అర్థమైందా? ఎక్కడైనా సరే వచ్చిన సీటు మీరు జాయిన్ అవ్వలేదు అన్నా, లేదా జాయిన్ అయిన కాలేజ్ ని మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అన్నా, ఆ కోటా కౌన్సిలింగ్ నుండి మీరు ఎగ్జిట్ అయినట్లే లెక్క. అర్థమైంది కదా? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు డిస్కస్ చేయొచ్చు, నాతో పర్సనల్ గా మాట్లాడొచ్చు. కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.